ఇతని శక్తులు మెరుగుపరచుకోవడానికి ఎప్పుడూ ఈ చెట్టు కింద చేతబడి చేస్తూ ఉంటారు. ఇతనికి తెలియకుండా ఇతని పుస్తకం అక్కడే పడిపోతుంది. అనుకోకుండా వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అవుతుంది. ట్రక్ డ్రైవర్ తాగిన మత్తులో ఉండడం వల్ల ఏం తెలియలేదు. అటువైపుగా వెళ్ళిన ఈ అవ్వకి ఆ పుస్తకం కనిపిస్తుంది. మాయ పుస్తకం తెరవడం వల్ల అవ్వని వశం చేసుకుంటుంది. ఇంకా అప్పటి నుండి అవ్వ కూడా చేతబడి మొదలు పెడుతుంది. అవ్వ పుస్తకం తీసి చదువుతుంటే 171 పేజీలో ఇద్దరు మనుషుల్ని బలిస్తే చావుండదని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన అవ్వకి వెంటనే ఆతృత పెరుగుతుంది. వెంటనే ఊరు మధ్య ఉన్న బంగ్లాకి వెళ్తుంది. తలుపు కొట్టి ఇంట్లో ఉన్న అతన్ని తన వశం చేసుకుంటుంది. పై గదిలో ఉన్న తన భార్యని కూడా తన వశం చేసుకుంటుంది. ఇక అవశక్తులతో ఇద్దరిని బలిస్తుంది. చివరి ఘట్టానికి వచ్చిన సంతోషిస్తున్న ఆ సమయంలో ఒక నల్ల పిల్లి వచ్చి చేతబడిని భస్మం చేస్తుంది. చేతబడి తప్పవ్వడం వల్ల శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఈ 2 ఆత్మలు ఉండిపోతాయి. ఇంకా ఈ 2 ఆత్మలు అవ్వని చంపేస్తాయి. ప్రతి అమావాస్య రోజు ఈ ఆత్మలకి శక్తి పెరుగుతుంది. మనుషుల్ని ఆ రోజు చంపగలవు. కర్ణ, ఎవరు? హాయ్. యోగిని చూసావా? లేదు, చూడలేదు. క్లాస్ రూమ్ లో ఉన్నాడేమో. పద చూద్దాం. ఇసం ఎవరైనా చేయగలరా? నేను చేస్తాను. చూడండి, కర్ణని చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు. మీరు న్యూ జాయినింగా? అవును. హే, ఆ అమ్మాయి ఎవరు? న్యూ జాయినింగ్ కర్ణ? అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. రే కర్ణ, నిన్నే వెతుకుతున్నాం రా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి న్యూ జాయినింగ్లే. నన్ను ఎందుకు ఎత్తుతున్నారు? సెలవులు కదా, ట్రిప్ ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం. మా ఊరు వెళ్దాం. నేనే ఆలోచిస్తున్నాను. సరే, వెళ్దాం. అలా అయితే నేను కూడా వస్తాను. సరే, అయితే మనందరం వెళ్దాం. The Danger House.